అత్తమ్మ నేను హోమ్ మీటింగ్ పెట్టాను, ఇంట్లో పని అంతా అయిపోయింది, కొంచెం వెళ్ళి చూసుకోండి. ఏం మీటింగ్లు అమ్మ, ఏం మీటింగ్లు? ఊళ్ళోకి పోతుంది బజార్లు తిరగడానికి. వెస్టేజ్ అట, వెస్టేజ్. ఏం వెస్టేజ్? చీచి, ఇలాంటి కంపెనీలు చాలా చూసినాంలే. అబ్బా ఈ మోకాల నొప్పులు నడుము నొప్పులతో సస్తానమ్మా. ఏ నొప్పులో ఒకటే బాధ. ఏమో మోకాల నొప్పులు నడుము నొప్పులే. ఎందుకులే, నీకెందుకు? ఏం వద్దులే అమ్మా, వద్దులే. నాకెందుకు? చాలా చూసినాను ఇలాంటి కంపెనీల మందులు అన్నీ చూసినాను. సరేలే అమ్మా, చూసి వాడుకుంటానులే. అయ్యో మా కోడలు నన్ను అవసరంగా తిట్టినమ్మా. మంచి మందులు ఇచ్చింది, వెస్టేజ్ మంచిగానే ఉన్నది. ఈ మందులు వాడడం వల్లే నా నడుము నొప్పులు మోకాల నొప్పులు చాలా తగ్గినాయి. అయ్యో ఇంకోసారి మా కోడలు తిట్టొద్దు. నేను ఇప్పటి నుండి మాకు ఈ వెస్టేజ్లో జర్నీ చేసి మా కోడలికి సపోర్ట్గా ఉండి చాలా మందికి చెప్తా, ఈ నొప్పులు ఈ మందులు వాడితే మోకాల నొప్పులు నడువు నొప్పులు తగ్గిపోతాయని చెప్తానమ్మా. అమ్మా ఏంటమ్మా? నాకు కొద్దిగా చెడ్డ కావట్లేదు, అంటున్నాం పెట్టవమ్మా. సరే అమ్మా. ఏంటమ్మా? అలా విమ్సప్తో తోమితే అంట్లు బాగా తెల్లగా పేరుకుపోయి అట్లే ఉంటుంది. మనం పని చేసి వచ్చి ఏం చూసుకోకుండా అలసిపోయి అట్లనే అన్నం దవదవ పెట్టుకొని తింటాం కాబట్టి మన కడుపులోకి పోయి క్యాన్సర్ రకరకాల జబ్బులు అంటే వస్తాయమ్మా. అందుకనే దాంతో తోమకుండా మన వెస్టేజ్లో అల్ట్రా సబ్బు డిష్ వాష్తో తోమమ్మ. మనందరం ఆరోగ్యంగా ఉంటాం. సరే అమ్మా. అంతే. అమలుకి రామ్మా. ఏంటమ్మా? ఇలా కూర్చొని వెస్టేజ్ గురించి చెప్పాలి. చెప్పమ్మా. ఈ వెస్టేజ్లో మనం వాడే ప్రతి వస్తువు మన ఆరోగ్యానికి సంబంధించిందేనమ్మా. ఈ వెస్టేజ్లో వస్తువులు మనం వాడడానికి కారణం ఆరోగ్యం మంచిగా ఉంటుంది, దానికి తగ్గట్టు మనకు ఆదాయం కూడా వస్తుందమ్మా. ఇందులో మళ్ళీ 3 జనరేషన్ ప్లాన్ కూడా ఉంది. అందుకని నేను సరైన ప్లాన్ అయినా ఎంచుకొని ఈ వెస్టేజ్లో జర్నీ చేయాలనుకుంటానమ్మా. ప్రతి ఒక్కటి రేట్ ఉంది కదా అని ఆలోచించొద్దమ్మా. మనకు దానికి క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ కూడా వస్తుంది. అందువల్ల ఈ విషయాన్ని గమనించుకొని ఈ వెస్టేజ్లో జర్నీ చేయాలని నేను ఎంచుకున్నాను. అలాగే నాలాగా నా తర్వాత నువ్వు కూడా జర్నీ చేయాలని నేను కోరుకుంటానమ్మా. అమ్మా ఏందమ్మా? ఈరోజు అమ్ములకి పెళ్లి సంబంధం చూడడానికి వస్తున్నారు, ఏటర్లకి ఇంట్లోనే. అలాగేనమ్మా. రెడీ. అమ్ములు ఈరోజు సంబంధానికి వస్తున్నారు, రెడీ అయ్యి ఉంది. రండి అన్నయ్య గారు. మా అమ్మాయి నచ్చిందా నీకు? అన్నయ్య గారు, అబ్బాయి ఏం చేస్తుంటాడు? ప్రైవేట్ జాబ్ అమ్మో, సాఫ్ట్వేర్, నెలకి 40,000 వస్తుంది. మంచిది. ఇంకొక మాట, వెస్టేజ్ కంపెనీలో ఐడియా ఉందా అన్నయ్య గారు అబ్బాయికి? ఓ ఇలాంటి కంపెనీలు చాలా చూసాంలే అమ్మా. అది ఎందుకమ్మా? ఇలాంటివి చాలా చూశాను. ఇప్పుడు ఎందుకంటే వెస్టేజ్లో ఐడియా ఉంటే మా అబ్బాయి ఏం బాగుపడతారని ఏముంది? ఏం లేదన్నయ్య గారు, ఈ వెస్టేజ్లో ఐడియా ఉంటే మా అమ్మాయితో పాటు మీ అబ్బాయి కూడా ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం కూడా బాగుంటుంది. మనం అందరం ఆనందంగా ఉంటాముగా. ఎందుకంటే మిమ్మల్ని చూడండి, మీ బరువు 80 కేజీలు ఉంది. మీరు కడుపు నిండా తినలేరు, సంతోషంగా ఉండలేరు. మరీ ఎక్కువ తిన్నా జీర్ణం కాదు, గ్యాస్ ఫామ్ అండి. మీరు తినేది అంతా కల్తీ కెమికల్ మీ బాడీలో ఉన్నది. అందుకనే మీ బాధ మీ అబ్బాయి పడొద్దని వెస్టేజ్లో ఐడి తీసుకోమని అంటున్నాను. మేము పెళ్లి సంబంధం కోసమే వచ్చాము. అందుకని మీ అబ్బాయి కూడా ఐడి ఇవ్వండి అన్నయ్య గారు. దివతను సరే ఈ పట్నం ఇవ్వబడిద్దని ఇవన్నీ మొత్తం ఈ మొత్తం కంపెనీలు పెట్టి అని చెప్తారు మీరు. సరే కట్నం ఇయ్యలేక ఇవన్నీ అంటాను మీరు. ఆగండి నాన్న, ఆగండి. నాకు ఈ సంబంధం ఇష్టమే. అవును నాన్న, ఈ రోజుల్లో కూడా ఇంత మంచితనం నేను ఎక్కడా చూడలేదు. నాకు ఎలా అర్థమైందంటే ఆరోగ్యం, ఆదాయం, ఆనందం ఈ 3 ఉన్నాయి. మళ్ళీ 3 జనరేషన్ ప్లాన్ కూడా ఉన్నది నాన్న. ఇంత మంచి అవకాశం గురించి మనం ఎవరో తెలియదు కదా. మన మంచి కోరి చెప్పింది అత్తయ్య గారు. అందుకనే నాకు ఈ సంబంధం నచ్చింది. నాకు ఈ వెస్టేజ్లో కూడా నచ్చింది. నేను ఇందులో ఐడి తీసుకొని అమ్మాయి ఐడి తీసుకున్నాకే అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తాను నాన్న. నేను నా భార్య ఇద్దరం కలిసి ఈ వెస్టేజ్లో జర్నీ చేస్తాం.
వాడమ్మా, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది వెస్టేజ్. నాలాగే వెస్టేజ్లో జర్నీ చెయ్యి. 3 జనరేషన్ ప్లాన్ ఉంది. వెస్టేజ్ని అస్సలు వదిలిపెట్టు.